కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ నూనెతో తయారవుతుంది. ఇంకా జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఉదయం బ్రేక్ఫాస్ట్కు ఇది సూపర్ ఫుడ్. ఇది శరీరానికి ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది. ఇంకా దీనివలన మంచి ఫ్యాట్, ఫైబర్ శరీరానికి దొరుకుతాయి. స్పెషల్ పుట్టుకు కావలసిన పదార్థాలు: 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు, దీనిలోకి గోరువెచ్చని నీరు కూడా తీసుకోవాలి. అయితే దీన్ని కేవలం ఆవిరిపైనే చేస్తారు. కేరళలో ఈ బ్రేక్ఫాస్ట్ తినడం కోసం జనాలు ఎగబడుతున్నారు. కేరళ స్పెషల్ పుట్టు తయారీ విధానం ఆసక్తికరం. ముందుగా మీరు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో 1 కప్పు బియ్యం పిండిని తీసుకుని దానిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని చల్లి దాన్ని కలుపుతూ పిండి వేయాలి. అయితే పిండి మరీ ముద్దలా చేయకండి, కొద్దిగా పొడిపొడిగా ఉండేలా చేసుకోండి. ఈ పిండిని తీసుకుని 10 నుంచి 20 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే పిండి తేమను పీల్చుకుని పుట్టు మెత్తగా వస్తుంది, తినడానికి రుచిగా ఉంటుంది. ఇంకా పుట్టు మేకర్ తీసుకుని అడుగు భాగంలో నీరు పోసి బాగా మరిగించాలి. ఇంకా పుట్టులో కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడు బియ్యపు పిండిని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా కొబ్బరి తురుము పిండిని లేయర్లుగా నింపాలి. చివర్లో కొబ్బరి తురుము వేయాలి. ఇప్పుడు పుట్టు మేకర్ను తీసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై ఉంచి ఆవిరిపై బాగా ఉడికించాలి. దీని ఆవిరి వాసన వస్తే అది మంచిగా ఉడికినట్టు. కడల కర్రీతో కేరళ స్టైల్ టేస్టు వస్తుంది. కొబ్బరి పాలతో తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చాలా తక్కువ నూనెతో తయారవుతుంది. ఇంకా జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఇది సూపర్ ఫుడ్. ఇది శరీరానికి ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది. ఇంకా దీనివలన మంచి ఫ్యాట్, ఫైబర్ శరీరానికి దొరుకుతాయి.